గత జన్మలో పురుషద్వేషం వలన స్వతంత్ర భావాల వలన మరణించడం వలన నిర్ణయం తీసుకోవడం వలన ఈ జన్మలో పెళ్లి కావటం లేదని ఒక స్త్రీకి రీడింగ్ ఇస్తాడు. అది దాని గురించి నాకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అయితే కొంతమంది గత జన్మలో మగాళ్ళుగా ఉంటారు, ఈ జన్మలో ఆడపిల్లలుగా పుడతారు. కానీ వాళ్ళ మగ లక్షణాలు మాత్రం వారికి ఈ జన్మలో ఉంటాయన్నమాట. శరీరం ఆత్మదైన మగ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొందరు ఇల్లాళ్ళు తాము పిల్లల్ని కనాలని అనుకుంటున్నామని సలహా కోసం వస్తే ఎడ్గర్ కేసీ వాళ్ళకి ఆహారం, శారీరక పరిశ్రమ, వ్యక్తిగత రక్షణ విషయాల్లో ఇచ్చిన సలహాలు ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్ ఇచ్చే సలహాలతో సమానం. అద్వితీయ క్లెయిర్ వాయిస్తో శక్తితో ఏ శరీరానికి ఏది అవసరమో గ్రహించి సలహాలు ఇచ్చారు. మంచి బిడ్డకి తల్లిదండ్రులు కావడానికి వారు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా తయారు కావాలని కూడా చెప్పేవాడు. పుట్టబోయే బిడ్డ క్యారెక్టర్పై విషయాల్లో తల్లిదండ్రుల దృక్పథాన్ని బట్టి నిర్మించబడుతుందని కేసీ వివరించారు. ఒక బిడ్డ తల్లిదండ్రులకి పుట్టాలంటే అది యాదృచ్ఛికంగా జరగదు. తల్లిదండ్రులతో పూర్వజన్మల సంబంధం ఉంటుందని కేసీ రీడింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. అలానే అందరి బిడ్డలకి తల్లిదండ్రులతో పూర్వజన్మ అనుభవాలు ఏమీ లేవు. కొన్ని అరుదైన సమయాల్లో పిల్లలకి ఆధ్యాత్మిక, మానసిక అవసరాలకు సరిపడేలా ఉండటం వలన ఆ తల్లిదండ్రులకి వారికి పుట్టడం జరుగుతుంది బిడ్డగా. కొన్ని కేసుల్లో తల్లిదండ్రుల్లో తల్లితోనే కానీ తండ్రితో కానీ ఎవరితోనూ ఒకరితో పూర్వజన్మ సంబంధం, కర్మబంధం ఉంటుంది బిడ్డలకి. ఇద్దరితోనూ, తల్లి తండ్రి ఇద్దరితోనూ ఉండకపోవచ్చు. అటువంటి కేసుల్లో ఎవరితో కర్మబంధం ఉందో వాళ్ళతో ఎక్కువగా అనుబంధంగా ఉంటారు. ఒక భర్త తన కొడుకు మీద అట్టే ప్రేమ ఎందుకు కలగటం లేదని ఒక రీడింగ్ కోసం అడిగితే కేసీ జవాబు, గత జన్మలో ఎన్నడూ వారిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు కనుక మీ ఇద్దరిలో గత జన్మ తల్లి బంధం తక్కువ ఉంది. గత జన్మలో తల్లి బిడ్డల అనుబంధం ఉండబట్టి నువ్వు నీ కొడుకుని నీ భర్త కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఆ తల్లికి చెప్తాడనమాట. ఇంకొక కేసులో తక్కువ అటాచ్మెంట్ గల తండ్రి కొడుకులు గత జన్మలో అన్నాతమ్ములుగా జీవించాడని చెప్తాడు. సఖ్యత లేని తల్లి కూతుళ్ళ మధ్య సాధారణంగా గత జన్మ గర్భబంధం ఉండదు అని మరో కేసు చెప్తుంది. అన్ని సందర్భాల్లో ఇదే అనుభవించదు. సఖ్యత లేని మరో తల్లి కూతుళ్ళ విషయంలో గత జన్మలో మీరు ఇరువురు అక్కా చెల్లెలు, ఈ జన్మలో ఆ జన్మలో మీకు పడేది కాదు, మీరు దెబ్బలాడుకుని వీడిపోయారు, మళ్ళీ కలవలేదు, అందుకని ఆ ద్వేషభావం పోకపోవడం వల్ల ఈ జన్మలో మీరు తిరిగి ఆ కర్మబంధం వలన ఇలా కలిసి ఉన్నారు అని చెప్తారు. దెబ్బలాడుకునే మరే తల్లి కూతుళ్ళు గత జన్మలో ఒకే పురుషుణ్ణి కోరుకుని ఆ కారణంగా బద్ధ విరోధులై ఈ జన్మలో తల్లి కూతురుగా పుట్టి కొట్టుకుంటున్నారు అని చెప్తాడనమాట. మరి డామినేట్ చేసే కూతుళ్ళ గురించి ఇంకో వీడియో.